అది రత్నగిరి అనే చిన్న ఊరు. ఆ ఊరిలో కనకయ్య అనే పేదవాడుండేవాడు. అతని భార్య లక్ష్మి, కొడుకు రాము. కనకయ్యకు ఏ ఆస్తిపాస్తులు లేవు, కానీ చాలా మంచివాడు. ఆ ఊరిలో అందరికీ ఆయనంటే చాలా గౌరవం. కనకయ్యకు వంట చేయడం బాగా వచ్చు. ముఖ్యంగా అతను వండే బిర్యానీ సువాసనలు పక్క వీధి వరకు వెళ్ళేవి. కానీ ఒక చిన్న హోటల్ పెట్టడానికి కూడా అతని దగ్గర రూపాయి పెట్టుబడి లేదు. దాంతో రోజూ కూలీగా వేరే వాళ్ల దగ్గర వంట పనులకు వెళ్తూ ఇల్లు గడిపేవాడు. ఒకరోజు కనకయ్య కొడుకు రాముకి విపరీతమైన జ్వరం వచ్చింది. హాస్పిటల్కి తీసుకెళ్దామంటే కనకయ్య చిరిగిన జేబులో కేవలం 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఊరిలో ఎవరిని అడిగినా పైసా అప్పుముట్టలేదు. చివరికి భార్య మెడలో ఉన్న వెండి తాడును తాకట్టు పెట్టి కొడుక్కి మందులు తెచ్చిచ్చాడు. ఆ రాత్రి కనకయ్యకు అస్సలు నిద్రపట్టలేదు. అయ్యో దేవుడా, రోజూ కూలీగా ఉంటే నా కుటుంబానికి కనీసం వైద్యం కూడా చేయించలేకపోతున్నాను. నాకున్న వంట విద్యతో నేనే ఒక చిన్న బిర్యానీ బండి పెట్టాలి, లేకపోతే నేను బతకడం చాలా కష్టమైపోతుంది అని చాలా గట్టిగా అనుకొని మరుసటి రోజు కనకయ్య ఊరి చివర ఉన్న వడ్డీ వ్యాపారి దగ్గరికి వెళ్లి చేతులు జోడించి ఎక్కువ వడ్డీ అయినా పర్వాలేదు అని కొంత డబ్బు అప్పుగా తెచ్చుకున్నాడు. ఆ డబ్బుతో ఒక చిన్న తోపుడు బండిని, వంట సామాగ్రిని కొన్నాడు. ఆ ఊరి చివర ఉన్న పెద్ద రావి చెట్టు కింద బండిని ప్రారంభించాడు. నేను తినే అన్నం ఎంత శుభ్రంగా వండుకుంటానో నా దగ్గరకు వచ్చే కస్టమర్లకు కూడా అంతే స్వచ్ఛమైన అన్నం పెట్టాలి. రూపాయి తక్కువ మిగిలినా పర్వాలేదు, కానీ జనాలు తిని చల్లగా దీవించాలి అని భార్యతో ఎప్పుడూ అనేవాడు. అందుకే ఎంత కష్టమైనా సరే కనకయ్య స్వయంగా మార్కెట్కి వెళ్ళి తాజా కూరగాయలు, మంచి నాణ్యమైన బాస్మతి బియ్యం, మంచి చికెన్ ఏరి కోరి తెచ్చుకునేవాడు. బిర్యానీలో ఎలాంటి రసాయనాలు, ఆర్టిఫిషియల్ రంగులు వాడేవాడు కాదు. ఇంట్లోనే భార్యతో కలిసి రోల్లో దంచిన సహజమైన గరం మసాలా మాత్రమే వాడేవాడు. అసలైన నెయ్యి వాడి ఎంతో ప్రేమతో బిర్యానీ వండటం మొదలుపెట్టాడు. ఒక ప్లేట్ చికెన్ బిర్యానీ ధర కేవలం 60 రూపాయలు అని ప్రారంభించాడు. నాణ్యతతో పోలిస్తే ఆ ధర చాలా తక్కువ. అయితే మొదటి వారం రోజులు కనకయ్య బండి దగ్గరకు ఎవ్వరూ రాలేదు. ఎందుకంటే జనాలు ఎప్పుడూ సిటీలో ఉండే పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళడానికే ఇష్టపడేవాళ్ళు. ఈ పేదవాడి తోపుడు బండి దగ్గర ఏముంటుందిలే అని చూసి చూడనట్టు వెళ్ళిపోయేవాళ్ళు. అలా రోజు వండిన బిర్యానీ మిగిలిపోతుంటే కనకయ్య గుండె నలిగిపోయేది. ఒకరోజు వడ్డీ వ్యాపారి బండి దగ్గరకు వచ్చి, ఏంటి కనకయ్య, వ్యాపారం సరిగ్గా జరిగేటట్లు లేదు? నా వడ్డీ డబ్బులు ఎప్పుడిస్తావు? వ్యాపారం అవ్వకపోతే బండి లాగేసుకుంటాను అని బెదిరించేవాడు. కనకయ్య భార్య లక్ష్మి ధైర్యం చెప్పేది, ఏమండి, మీరు అసలు ఈ మాటలేం పట్టించుకోకండి. మన నిజాయితీ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఈరోజు మిగిలిన బిర్యానీని ఆకలితో ఉన్న పేదవాళ్లకు, అనాథలకు పంచేయండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, వృధా చేయకూడదు. తన భార్య చెప్పినట్టే కనకయ్య ఊరి చివర ఉన్న పేదవాళ్లకు ఆ బిర్యానీని ఉచితంగా పంచేసేవాడు. ఆ బిర్యానీ తిన్న పేదవాళ్లు మనసారా దీవించేవాళ్లు. అలా ఒకరోజు ఆ ఊరిలోని ప్రెసిడెంట్ గారి అబ్బాయి ఇంకా కొంతమంది కుర్రాళ్ళు ఒకరోజు కనకయ్య బండి దగ్గరకు వచ్చి బిర్యానీ తిన్నారు. ఆ రుచి వాళ్ళకి ఎంతో నచ్చి ఊరంతా ప్రచారం చేశారు. ఇక అక్కడి నుంచి కనకయ్య బండి దగ్గరికి జనాలు రావడం మొదలైంది. మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి బిర్యానీ మొత్తం ఖాళీ అయిపోయేది. కనకయ్యకు రోజుకు మంచి లాభాలు రావడం మొదలైంది. తీసుకున్న అప్పులన్నీ తీర్చేశాడు. తాకట్టు పెట్టిన తన భార్య వెండి తాడును కూడా విడిపించేశాడు. ఇక మరోవైపు కనకయ్య వ్యాపారం ఇలా దూసుకుపోవడం చూసి అదే ఊరిలో పెద్ద ఏసీ హోటల్ నడుపుతున్న జగన్నాథం అనే ధనవంతుడికి కుళ్ళు పుట్టింది. జగన్నాథం హోటల్లో బిర్యానీ ప్లేట్ 200 రూపాయలు ఉండేది, కానీ క్వాలిటీ అస్సలుండేది కాదు. కనకయ్య బండి వల్ల తన హోటల్కి కస్టమర్లు రావడం లేదని జగన్నాథం పగ పెంచుకున్నాడు. ఎలాగైనా కనకయ్య వ్యాపారాన్ని దెబ్బతీయాలని ఒక కుతంత్రం ఆలోచించాడు. తన హోటల్లో పనిచేస్తున్న ఒక నమ్మకస్తుడిని పిలిచి కనకయ్య బండి దగ్గరికి కస్టమర్ లాగా వెళ్లి బిర్యానీలో చచ్చిన ఎలుకని పడేయమన్నాడు. ఆ పైన ఏం చేయాలో తాను చూసుకుంటానని ప్లాన్ వివరించాడు. అనుకున్నట్లే ఆ దుర్మార్గుడు మధ్యాహ్నం రద్దీగా ఉన్న సమయంలో బండి దగ్గరికి వెళ్ళాడు. కనకయ్య వేరే కస్టమర్లకి బిర్యానీ ప్యాక్ చేస్తున్న టైంలో అదే సందు అనుకొని అతను తన జేబులో దాచుకున్న చచ్చిన ఎలుకను తీసి తను తింటున్న ప్లేట్ మధ్యలో అన్నం కింద దాచేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా ప్లేట్ని కింద పడేసి పెద్దగా కేకలు వేయడం మొదలుపెట్టాడు. అమ్మ బాబోయ్, ఏంట్రా ఇది? ఏం బిర్యానీ పెడుతున్నావు నువ్వు? మనుషుల్లో చంపేస్తావా ఏంటి? చూడండి బాబోయ్, ఈ కనకయ్య బిర్యానీలో చచ్చిన ఎలుకొచ్చింది అని గొంతు చించుకొని అరిచాడు. కనకయ్య గుండె ఆగినంత పనైంది. నువ్వు పేదవాడివని మేమంతా నీ దగ్గరకొస్తే మా ప్రాణాలతో ఆడుకుంటావా?
ఈ బండిని తగలేయండిరా, విండి కొట్టండి. అని జనాలను రెచ్చగొట్టడం మొదలుపెట్టాడు. సరిగ్గా అప్పుడే అక్కడ తింటున్న ప్రెసిడెంట్ గారి అబ్బాయి లేచి గట్టిగా, అందరూ ఒక నిమిషం ఆగండి. కనకయ్య రోజు బిర్యానీ వండి మన కళ్ళ ముందే తీసి పెడుతున్నాడు. ఒకవేళ బిర్యానీ వండేటప్పుడు ఎలుక పడి ఉంటే అది ఉడికిపోయి ముక్కలు ముక్కలు అవ్వాలి కదా. కానీ ఈ ప్లేట్లో ఉన్న ఎలుక అప్పుడే చచ్చినట్టు పచ్చిగా ఉంది చూడండి. ఇదంతా ఎవరో కావాలని చేసిన కుట్ర. అని చెప్పడంతో ఆ మాట వినగానే జనాలకు అనుమానం వచ్చింది. ప్రెసిడెంట్ గారి అబ్బాయి అతన్ని బెదిరిస్తూ, రేయ్, నిజం చెప్పు, లేదంటే నిన్ను ఈ ఊరి నుంచి వెలివేయించగలను అని బెదిరించడంతో మొత్తం నిజం కక్కేశాడు. దాంతో ఆ ఊరి జనాలు వారిద్దరిని పోలీసులకు పట్టించారు. చివరికి జగన్నాథం లాంటి దుర్మార్గుడి కుట్రలన్నీ కరిగిపోయి కష్టాన్ని నమ్ముకున్న ఆ పేద కనకయ్య నిజాయితీ, మంచితనమే ఊరి జనాల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయాయి. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.